హాయ్ హలో వెల్కమ్ టు చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరికొత్త బిగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. విషయంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోదామండి. అయితే ఎవరైతే యూజీసీ నెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే యూజీసీ నెట్ 2024 నుంచి కండక్ట్ చేస్తున్నటువంటి ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో అందులో చాలా కీలకమైనటువంటి మార్పుల్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ మార్పులు ఏంటి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరూ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే క్లారిటీ అనేది మిస్ కావద్దు కాబట్టి. సో ఇక్కడ మనకు రీసెంట్గా చూసినట్లయితే ఒక పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేయడం జరిగిందండి. అసలు ఇందులో ఏం చెప్పారనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ 2024-2025 అంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి కామన్గా యూజీసీ నెట్ అనేది సంవత్సరంలో 2 సార్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒకటి జూన్లో, ఇంకోటి డిసెంబర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కండక్ట్ చేసేటటువంటి యూజీసీ నెట్ ఎట్లా ఉంటుందంటే చూడండి. అయితే కామన్గా మనం ఇప్పటి వరకు యూజీసీ నెట్ ఎగ్జామ్ కొంతమంది రాశారు. అందులో చాలామంది జేఆర్ఎఫ్ కూడా అచీవ్ చేయడం జరిగింది. కొంతమంది నెట్ క్వాలిఫై అయిపోయారు, కొంతమంది నెట్ క్వాలిఫై కాలేదు. సో ఇది రొటీన్గా నడుస్తున్నటువంటి ప్రాసెస్. జేఆర్ఎఫ్ ఇచ్చిన వాళ్ళకి రెమ్యునరేషన్ ఉంటుంది, అది మీకు తెలుసు. నెట్ క్వాలిఫై అయిపోయినట్లయితే వాళ్ళకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఒకవేళ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు పిహెచ్డి చేయాలనుకుంటే ఇంతకుముందు ప్రాసెస్ ఎట్లా ఉంటుండే, ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఒక ఎగ్జామ్ని, పిహెచ్డి ఎంట్రన్స్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి అందులో వచ్చిన ర్యాంక్స్ ప్రకారంగా వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పిహెచ్డి సీట్స్ అలో చేసేవాళ్ళు. అయితే ఇక నుంచి ఇప్పుడు జూన్ 2024లో కండక్ట్ చేసే యూజీసీ నెట్ నుంచి చాలా కీలకమైన మార్పులు వచ్చాయి, అవి చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇదిగో many universities conducted their entrance tests for admission to their PhD programs. పిహెచ్డి చేయాలనుకుంటే ఆ యూనివర్సిటీలు కేయూ కానీ టీయూ కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. అందులో వచ్చిన ర్యాంక్స్ ప్రకారంగా ఇంటర్వ్యూకి పిలిచేసి పిహెచ్డి సీట్స్ అలౌ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ చూడండి, ఇక బేస్డ్ ఆన్ ద ఎక్స్పర్ట్ కమిటీస్ రికమెండేషన్ 578th meeting held on 13th March 2024 UGC has decided that from the academic session 2024-25 నుంచి the net score can be used for admission to PhD programs in place of entrance tests conducted by the different universities అని చెప్పారు. అంటే ఇక్కడ 2024-25 నుంచి ఏవైతే యూజీసీ నెట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ ఉంటుందో ఆ నెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగా మనం పిహెచ్డి అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఇక పర్టికులర్గా పిహెచ్డి ప్రోగ్రాం కొరకు మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సిన పని లేదు. మరి దీని యొక్క క్రైటీరియా ఎట్లా ఉంటుందంటే చూడండి, ఈ యూజీసీ నెట్లో వచ్చినటువంటి స్కోర్ ప్రకారంగా 3 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. ఫస్ట్ కేటగిరీలో ఎట్లా అంటే పిహెచ్డి విత్ జేఆర్ఎఫ్, అంటే టాప్ స్కోర్ వచ్చిన వాళ్ళకు జేఆర్ఎఫ్గా సెలెక్ట్ అవుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ కావచ్చు, పిహెచ్డి కూడా చేసుకోవచ్చు. కేటగిరీ 2లో చూసుకున్నట్లయితే కొంతమంది జేఆర్ఎఫ్ కట్ స్కోర్, అంటే జేఆర్ఎఫ్ స్కోర్కి రీచ్ గారు కానీ యూజీసీ నెట్ క్వాలిఫై అవుతారు. అలాంటి వాళ్ళు పిహెచ్డి చేసుకోవచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా ఎలిజిబులే ఉంటారు, కానీ వాళ్ళకు జేఆర్ఎఫ్ చెల్లదు. ఇంకొక వాళ్ళకు కొంత స్కోర్ తక్కువ వస్తే వాళ్ళకు జేఆర్ఎఫ్ ఉండదు, ఓకేనా, అండ్ యాజ్ వెల్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఛాన్స్ కూడా ఉండదు, ఓన్లీ పిహెచ్డి చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చాలామందికి ఈ థియరటికల్ పార్ట్ అర్థం కాకుంటే ఇక్కడ మనకు బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఈ బాక్స్ని చూడండి ఒకసారి, ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో చూసినట్లయితే మీకు క్లియర్ కట్గా ఇచ్చాడు కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3. అంటే కేటగిరీ 1లో మనకు వచ్చినటువంటి యూజీసీ నెట్ స్కోర్ ఆధారంగా వాళ్ళు కేటగిరీ 1 స్కోర్ సంపాదించినట్లయితే జేఆర్ఎఫ్ క్వాలిఫై అవుతారు, అలా అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఎలిజిబులే, పిహెచ్డి అడ్మిషన్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వచ్చిన స్కోర్ కనుక కేటగిరీ 2లో ఉన్నట్లయితే వాళ్ళకు జేఆర్ఎఫ్ ఉండదు,
కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఛాన్స్ ఉంటుంది, పిహెచ్డి అడ్మిషన్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇక మనకు వచ్చిన స్కోరు కేటగిరీ 3 కనుక ఉండినట్లయితే వాళ్ళు జేఆర్ఎఫ్కి ఎలిజిబుల్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎలిజిబుల్ గారు, ఓన్లీ పిహెచ్డి అడ్మిషన్స్కి ఎలిజిబుల్. సో ఇక్కడ నెక్స్ట్ సెషన్లో చూడండి, ద జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఇన్ టు ద పిహెచ్డి ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ ఇంటర్వ్యూ యాజ్ పర్ ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. అంటే మనం యూజీసీ నెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒకవేళ జేఆర్ఎఫ్ కనుక సెలెక్ట్ అయినట్లయితే వాళ్ళకి డైరెక్ట్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి పిహెచ్డి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ జేఆర్ఎఫ్ రాకుండా ఓన్లీ నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నట్లయితే, కేటగిరీ 2కి చెందినటువంటి అభ్యర్థులు ఉంటే వాళ్ళకు 70% వెయిటేజ్ ఏమో నెట్ స్కోర్ ద్వారా తీసుకుంటారు, 30% వెయిటేజ్ ఏమో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళని పిహెచ్డి అడ్మిషన్స్ కొరకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇది అన్నట్టు. సో ఈ విషయాన్ని ప్రధానంగా ఉంచుకోవాలి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ద మార్క్స్ అబ్టైనెడ్ ఇన్ ద నెట్ బై ద క్యాండిడేట్ ఇన్ కేటగిరీ 2 and 3 విల్ బి వ్యాలిడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫర్ అడ్మిషన్ టు పిహెచ్డి ప్రోగ్రామ్. అంటే కేటగిరీ 2, 3లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఏదైతే యూజీసీ నెట్ స్కోర్ ఉంటుందో అది ఒక అకాడమిక్ ఇయర్ వరకు వ్యాలిడ్గా ఉంటుందని చెప్తున్నాడు. మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ అయితే మీరు కొత్తగా నెట్ రాసుకోవాలి, మళ్ళీ స్కోర్ గెయిన్ చేసుకొని పిహెచ్డి అడ్మిషన్స్ పొందాలనేటువంటి చెప్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా గైడ్ లైన్స్ మనకు ఇప్పుడు 2024 జూన్ ఏదైతే యూజీసీ నెట్ నోటిఫికేషన్ వస్తుందో అందులో డీటెయిల్గా ఇస్తామని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ స్క్రీన్ షాట్స్ కూడా నేను పీడిఎఫ్ రూపకంగా మన డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా చదివి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు నెట్ స్కోరుకు అంత ఇంపార్టెన్స్ లేకుండే. జేఆర్ఎఫ్ కావాలనుకుంటే టాప్ స్కోర్ తీసుకురావాలి, వదిలేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం నెట్ స్కోర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు పిహెచ్డి ప్రోగ్రామ్ చేయాలనుకుంటే. సో ఇక నుంచి జూన్ 2024-25 అకాడమిక్ నుంచి పిహెచ్డి ఎంట్రాన్స్ టెస్ట్స్ అనేటువంటివి ఉండవు. కేవలం యూజీసీ నెట్లో వచ్చిన స్కోర్ ఆధారంగానే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ యూనివర్సిటీలు పిహెచ్డి ప్రోగ్రామ్ను మనకు అందించడం జరుగుతుంది. ఇది ప్రధానమైనటువంటి మార్పులు. ఇక రిమైనింగ్ అంతా రొటీన్. ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే మన వీడియోలో తప్పకుండా మన ఛానల్లో వీడియోని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మోర్ అప్డేట్స్కు యూ షుడ్ సబ్స్క్రైబ్ ద చిన్ను ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. నాకు తెలిసి తెలుగులో ఈ వీడియోని చేసింది మొట్టమొదటి ఛానల్ మనదే అని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మీరు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. జై హింద్.